హాయ్ హలో స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. ఈ అడ్మిట్ కార్డ్స్ కూడా 24th నాడు సెకండ్ షిఫ్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో దట్ ఈస్ బీఆర్క్ అండ్ బి ప్లానింగ్. సో పేపర్ 2A 2B అంటాం దీన్ని. సో ఈ ఎగ్జామ్ రాయబోయేటువంటి స్టూడెంట్స్కి అయితే అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయినాయి. పేపర్ 1 ఏదైతే ఉందో బీఈ బీటెక్ సంబంధించినటువంటి స్టూడెంట్స్కి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ కాలేదు. ఇది క్లియర్, ఓకేనా? సో ఎవరు కూడా కంగారు పడాల్సిన లేదు. అండ్ అలాగే ఎన్టీఏ నుంచి కాల్స్ వస్తున్నాయి కొంతమందికి. ఎందుకు ఎన్టీఏ నుంచి కాల్స్ వస్తున్నాయి? సో ఇప్పుడు మాకు సెంటర్స్ మారినాయి అని చెప్తున్నారు అని అంటున్నారు. సెంటర్స్ మారుతున్నాయి అని చెప్పేసి ఎన్టీఏ చెప్పలేదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మాత్రం సెంటర్స్ మారాయి, మీకు హైదరాబాద్ చూపిస్తేనేమో సికింద్రాబాద్ చూపిస్తుంది, లేదా హైదరాబాద్ సికింద్రాబాద్ చూపిస్తేనేమో విజయవాడ వస్తుంది, విజయవాడ వస్తేనేమో వైజాగ్ వస్తుంది అని చెప్పేసి కొంతమంది మాత్రం అలా బ్లఫ్ చేస్తున్నారు. అవేమి నమ్మకండి. సో మీకు సెంటర్స్ అయితే మారవు, అంటే సిటీస్ అయితే మారవు. సో మీరు ఒకవేళ అలాంటి కాల్స్ రిసీవ్ చేసుకుంటే ఒకసారి మళ్ళీ మీ మెయిల్ ఐడి చెక్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి లింక్ ద్వారా కానీ, లేదా మీరు అఫీషియల్గా ఎన్టీఏ వెబ్సైట్లో కానీ మీ యొక్క అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీకు అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ ఎక్కడ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. మోస్ట్లీ 99% సేమ్ మీరు ఇంతవరకు చూసుకున్నటువంటి అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ ఏదైతే ఉందో అదే చూపిస్తుంది, అందులో నో డౌట్, ఓకేనా? సో ఎన్టీఏ ఏం చేస్తుందంటే సో స్టూడెంట్స్కి ఫోన్ కాల్స్ ద్వారా కూడా ఇంటిమేషన్ ఇస్తుంది. మేబీ అది అడ్వాన్స్ ఇంటిమేషన్ స్లిప్స్ రిలీజ్ అయిన టైంలో ఒకవేళ చేయాల్సినటువంటి కాల్స్ లేదా మీకు అందాల్సినటువంటి కాల్స్ మేబీ డిలే అయ్యి ఇప్పుడు వస్తున్నాయేమో, అది కూడా ఆలోచించండి. అంతేగాని సో మీకు సెంటర్స్ మార్చామని కానీ, సిటీస్ మార్చామని కానీ, మీకు ఎగ్జామినేషన్ డేట్ మారిందని కానీ సో అలాంటివి అయితే ఉండవు, ఓకేనా? సో ఏది ఏమైనా సరే మీకైతే అఫీషియల్ వెబ్సైట్లో ఏది కనిపిస్తే అదే ఫైనల్ అనమాట. ఒకసారి మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా చూపిస్తాను. మీరు దీనికి అంటే సెంటర్స్ మారాయా అంటే ఏమన్నా అఫీషియల్గా అనౌన్స్ చేసిందా అని చెప్పేసి తెలియడం కోసం ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది ఎన్టీఏ, జేఈఈ మెయిన్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఒకసారి చూసినట్లయితే సో ఇక్కడ లేటెస్ట్గా వచ్చినటువంటిది ఒకసారి చూడండి. ఇక్కడ మీకు స్కాల్ అవుతుంది చూడండి, ఏమంటుంది? జేఈఈ మెయిన్ 2024 అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ లైవ్ అంటుంది. అండ్ అలాగే జేఈఈ మెయిన్ 2024 బీఆర్కు బి ప్లానింగ్ అడ్మిట్ కార్డ్స్ లైవ్ అంటుంది. సో ఇప్పుడు అడ్మిట్ కార్డ్స్ బీఆర్కు బి ప్లానింగ్ మాత్రం వచ్చాయి. ఇక్కడ పబ్లిక్ నోటీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ బీఆర్కు బి ప్లానింగ్ 2021-2024 అంటే నిన్న ఇవి రిలీజ్ చేసింది అనమాట. సో ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే ఒకసారి చూడండి, జస్ట్ మీకు ఇక్కడ ఓకే పబ్లిక్ నోటీస్ మాత్రమే ఉండింది. ఇక్కడ ఏంటంటే రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 January 2024 షెడ్యూల్ టు అపియర్ ఆన్ 24th 2024 పేపర్ 2 అంటే మీకు ఏదైతే 24th January 2024 పేపర్ 2 అని చెప్పేసి షెడ్యూల్ చేయబడిందో వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యి ఉంటుంది. మరి ఆ రోజు మనకి ఎగ్జామ్ ఉందో తెలుసు, సెకండ్ షిఫ్ట్ లో ఓన్లీ బీఆర్కు బి ప్లానింగ్ అంటే పేపర్ 2A పేపర్ 2B మాత్రమే, ఓకేనా? సో వాళ్ళైతే అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సిందే, కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకున్నట్టుంది. ఒకవేళ డౌన్లోడ్ కాని పక్షంలో మీరు ఏమంటున్నారంటే ఇఫ్ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్యాండిడేట్ ఫేసెస్ డిఫికల్టీ ఇన్ డౌన్లోడింగ్ ద అడ్మిట్ కార్డ్స్ జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 January 2024 along with undertaking he she may contact ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయమంటారు, ఆర్ ఈమెయిల్ టు ద ఈమెయిల్కి అయితే మెయిల్ చేయండి అంటున్నారు. ఏది డౌన్లోడ్ కాకపోతే అంటారు. అలాంటి పరిస్థితులు ఏమి రావు, డౌన్లోడ్ అవుతాయి. అండ్ ఇక్కడ చూడండి మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇది. సో చూసినట్లయితే అడ్మిట్ కార్డ్స్ ఫర్ ద క్యాండిడేట్స్ హూజ్ ఎగ్జామ్స్ ఆర్ షెడ్యూల్డ్ ఆన్ subsequent dates, that is for paper 1 BE BTech will be released in due course. సో మీకు ఈ మిగిలినటువంటి టైంలో మీకు ఏం చేస్తారంటే ఈ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఏ అడ్మిట్ కార్డ్స్? అది BE BTech రాయబోతున్నటువంటి పేపర్ 1 రాసేటువంటి BE BTech రాయబోయేటువంటి స్టూడెంట్స్కి అడ్మిట్ కార్డ్స్ సబ్సిక్వెంట్గా రిలీజ్ చేస్తూ ఉంటాం. సబ్సిక్వెంట్గా అంటే అందరికి ఒకే రోజు అడ్మిట్ కార్డ్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ 27th నాడు ఎగ్జామ్ రాయబోయే స్టూడెంట్స్కి మీకు మేబీ 2-3 రోజుల్లో అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవ్వచ్చేమో, ఓకే? సో ఇంతకుముందు కూడా మనం అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ ఏముంది? ఫస్ట్ బీఆర్కు బి ప్లానింగ్ సంబంధించింది రిలీజ్ అయింది. తర్వాత ఏమైంది? జేఈఈ మెయిన్ పేపర్ 2 పేపర్ 1కి సంబంధించి కూడా రిలీజ్ అయింది. 2 days గ్యాప్ ఉంది. సేమ్ ఇప్పుడు ఈ రోజు నిన్న అంటే నైట్ మనకి మనకి బీఆర్కు బి ప్లానింగ్ సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయినాయి కాబట్టి ఒక 2 daysలో మేబీ 23 or 24th నాడు మీకు నెక్స్ట్ అడ్మిట్ కార్డ్స్ 27 ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి, 29 ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి ఇలా రిలీజ్ అవుతాయి అనమాట. మరి 31st ఫస్ట్ తారీఖులో ఉన్న వాళ్ళకి అప్పుడే రిలీజ్ అవ్వకపోవచ్చు, మీరేం కంగారు పడాల్సిన పని లేదు. సో మీకు కూడా సబ్సిక్వెంట్గా ఒకదాని తర్వాత ఒకటి
అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అవుతాయి అనమాట. సో మీరు రెగ్యులర్గా ఒకసారి అయితే చెక్ చేసుకొని ట్రై చేయండి, లేదా యూట్యూబ్ ఛానల్ అయితే నాలాంటి వాళ్ళ ఛానల్ అయితే ఫాలో అవ్వడం ట్రై చేయండి. మీకు డెఫినెట్గా ఇంటిమేషన్స్ వస్తాయి అనమాట. సో ఫాలో అవ్వడమే కాదు, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ దగ్గర ఆల్ అని పెట్టండి, మీకు ఆ నోటిఫికేషన్ అనేది డెఫినెట్గా వస్తుంది అనమాట. సో వీడియో పెట్టగానే కాబట్టి క్లియర్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది సో మీకు క్లియర్ అనుకుంటా BE BTech సంబంధించినటువంటి ఇంటిమేషన్స్ అయితే ఇక్కడ అడ్మిషన్ కార్డ్స్ అయితే లేవు, ఓన్లీ బీఆర్కు బీప్లానే. ఇకపోతే మనకి ఫోన్ కాల్స్ సంబంధించి ఆల్రెడీ మాట్లాడాం. ఫోన్ కాల్స్ సంబంధించి మాట్లాడినట్లయితే ఫోన్ కాల్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయి ఫోన్ కాల్స్, మీరు ఇంతకుముందు సిటీ ఇంటిమేషన్ డౌన్లోడ్ చేసుకోకపోతేనో, లేదా సిటీ ఇంటిమేషన్ NTA రిలీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫోన్ కాల్స్ వెళ్ళే ఆప్షన్ ఉంటేనో ఆ విధంగా అయితే వచ్చి ఉండొచ్చేమో. ఒకవేళ మీకు ఫోన్ కాల్ వస్తే మీరు మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసుకోండి. అంటే రీవెరిఫై అంటే మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇంతకుముందు చూసుకున్నటువంటి సిటీ మాత్రమే ఉంటుంది. సో ఒకవేళ సిటీ లేకపోయినా ఆ సిటీ అనేది మారడం అంటే మీకు హైదరాబాద్ వచ్చిన వాళ్ళకి తీసుకెళ్ళి మీరు ఆ సిటీ అనేది కూడా మీరు పెట్టినటువంటి సిటీల్లోనే ఉంటుంది. సో అంతేగాని మీరు పెట్టకపోయినా సరే తీసుకెళ్ళి ఢిల్లీలో వేయడం, తీసుకెళ్ళి మీరు విజయవాడ పెట్టకపోయినా విజయవాడ వేసేయడం, మీరు అప్లై చేయకపోయినా ఖమ్మంలో తీసుకొచ్చి ఖమ్మంలో పెట్టడం అలాంటిది ఉండదు. మీరు ఏవైతే 4 cities అక్కడ ఆన్లైన్ చేసేటప్పుడు పెట్టుకున్నారో ఆ 4 cities-లోనే మీకు డెఫినెట్గా పడుతుంది. ఫస్ట్దే పడుతుంది మ్యాక్సిమం, అండ్ అదర్వైజ్ సెకండ్ వస్తుంది, అంతేగాని అంతకంటే పోదు. ఓకేనా? సో ఇక్కడ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే అందులో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం క్లియర్గా చదవండి. ఆ ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని మాత్రమే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? సో బీఆర్కు బీప్లాన్కి సంబంధించి కొన్ని ఎక్విప్మెంట్కి అయితే కావాల్సి ఉంటుంది మీరు డ్రా చేయడం కోసం. దాన్ని బేస్ చేసుకుని ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదు అనేది అయితే అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. అండ్ అలాగే అడ్మిట్ కార్డు కంప్లీట్గా 3 pages ఉంటే 3 pages కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓన్లీ ఆ పైన ఉన్నటువంటి మీ ఫోటో ఉన్నటువంటి పేపర్ ఒకటే కాకుండా కంప్లీట్గా ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీ ఫోటోకు సంబంధించినటువంటి పేపర్ ఏదైతే ఉందో A4 size-లోనే మొత్తం కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. మీ ఫోటోకి సంబంధించినటువంటి పేపర్ ఏదైతే ఉందో అది కలర్ జిరాక్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. మిగతా అన్ని కూడా మామూలు బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ తీసుకుని అయితే వెళ్ళండి. ఇన్స్ట్రక్షన్స్ అయితే డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, దానికి సంబంధించి రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకా డౌట్స్ ఉంటే మన ఛానల్ ఫాలో అవుతుందండి, డెఫినెట్గా మీకు అన్ని క్లియర్గా తెలుస్తుంటాయి. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్ కదా షేర్ చేయండి. అండ్ మన నెక్స్ట్ వీడియోలో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీరు సేఫ్ స్కోర్గా ఉంటారు. సో JEE Main 2024 సెషన్ వెళ్ళేటువంటి స్టూడెంట్స్కి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, ఎన్ని మార్క్స్ వస్తే సేఫ్గా మీరు సెషన్ 2కి కానీ అదర్ JEE అడ్వాన్స్ కానీ ప్రిపేర్ అవ్వచ్చు అనేది అయితే వీడియో. సో దానికోసం అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి. మిగతా వాళ్ళు చెప్పేవేమి భయపడి మీ సెంటర్స్ మారాయి, సిటీస్ మారాయి, ఓకేనా? సో మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అలాంటివి పట్టించుకోకుండా మీ ప్రిపరేషన్ మాత్రం మీరు కంటిన్యూ చేయండి. So be confident and be success.